భరణి గారిని బిగ్ బాస్ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చినా కానీ ఆయన ఎక్కడా కూడా బాండింగ్స్ వదిలిపెట్టేలాగా కనిపించట్లేదండి. ఎందుకంటే భరణి గారికి చాలా మంది చెప్పారు, నాగార్జున గారు పలుమార్లు చెప్పారు, బయట ఆడియన్స్తో చెప్పించారు. ఫైర్ స్టోమ్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా నామినేట్ చేసి మరి మీరు బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల మీ గేమ్ వీక్ అయిపోతుంది, మీ గేమ్ పోతుంది అని చెప్పారు. ఆయన ఎలిమినేట్ వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను బాండింగ్స్ వల్లే నా గేమ్ పోయిందన్న విషయం కూడా ఆయనకి తెలుసు. అయినా సరే ఎవరికి కూడా సెకండ్ ఛాన్స్ అనేది దొరకదు. అది బిగ్ బాస్ లోకి సెకండ్ ఛాన్స్ అంటే అరుదనమాట. అలాంటిది ఆయనకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చి హౌస్లోకి రప్పించారంటే ఆయన బాండింగ్స్ లేకుండా ఇండివిజువల్గా ఆయన సింగిల్గా ఆయన గేమ్ ఆడుకుంటే ఆయన టాప్ 5 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. నాకైతే అలా కనిపించట్లేదండి. ఎందుకంటే ఆయన చాలాసార్లు ఎప్పుడేంటో చూపిస్తా, ఈ వీకెంటో నేను చూపిస్తా, ఈ వీకెంటో నేను చూపిస్తా అని చెప్పేసి అంటడమే కానీ ఎప్పుడూ ఆయన ఏంటనేది చూపించలేదన్నమాట. అదేవిధంగా ఎప్పుడు కూడా ఆయన ఏమి చూపించలేడు. అదే ఈ బాండింగ్స్ అలాగే కంటిన్యూ చేస్తాడని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.